అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే చాలామందిలో ఉండే ఒక ప్రాబ్లం ఏమిటి అని అంటే వాళ్ళకి అంగంలో అంటే పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటుంది. ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోవటం వల్ల పెన్నిస్కి బ్లడ్ సప్లై వస్తున్నా వాళ్ళకి ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోవటం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చి సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఏ విధంగా పనిచేస్తుంది ఎరెక్షన్ రావడానికి అండ్ ఆ మజిల్ డ్యామేజ్ అయిపోవటానికి కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ డ్యామేజ్ అయిపోవటానికి గల కారణాలు ఏమిటి అండ్ అటువంటి వాళ్ళు సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ముఖ్యంగా అంగస్తంభన, సిగ్రస్కలం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళలో సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడటానికి ఒక కారణము ఈ పెన్నిస్ లోపల ఉండే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లో ప్రాబ్లం ఉండటం వల్ల చాలామంది ఈ అంగస్తంభన సమస్యతో సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లు ఏ విధంగా సెక్షువల్గా ఎరెక్షన్ రావడానికి హెల్ప్ అయ్యిద్ది అండ్ ఈ మజిల్లో ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమిటి అని అంటే ఎప్పుడైనా సరే మగవాళ్ళలో సెక్స్ చేయాలి అనే కోరిక వచ్చినా లేదా సెక్స్లో కలుద్దాము అనుకున్నా పెన్నిస్ లోపల ఉండే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లోకి ఈ క్యావర్నోజల్ ఆర్టరీస్ నుంచి బ్లడ్ సప్లై బాగా ఎక్కువగా వస్తుంది. సో ఈ బ్లడ్ సప్లై ఎక్కువగా రావటం వల్ల ఈ మజిల్ అనేది ఈ బ్లడ్ వచ్చినప్పుడు స్ట్రెచ్ అయ్యిద్ది, మజిల్ సాగిద్ది అనమాట. ఈ మజిల్ ఎంత స్మూత్గా ఉంటే అంత ఎక్కువ స్ట్రెచ్ అయ్యిద్ది, ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే పెన్నిస్ అంత పెద్దగా అయ్యిద్ది, అంత హార్డ్ ఎరెక్షన్స్ అనేవి వస్తాయి.